అనుగుణంగా వేతనాలు పెంచాలని, నూతన కాంట్రాక్ట్ సంస్థ కార్మికులతో వేతన ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్స్ సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, యూనియన్ సీనియర్ మెంబర్ భాగ్యవతులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా శానిటేషన్ వర్కర్స్ కి పిఎఫ్, ఈఎస్ఐ కాకుండా 13,500 రూపాయల జీతం చేతికి అందుతుందని అన్నారు. ఇటీవల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ 3 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. పిఎఫ్, ఈఎస్ఐలు పోను చేతికి 16,000 రూపాయలు అందాలని కోరుకుంటున్నామని అన్నారు. కాంట్రాక్టర్స్ సానుకూలంగా స్పందించిన పక్షంలో జీజీహెచ్ అధికారులు జోక్యం చేసుకోవాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని, అవసరమైతే సమ్మె కూడా చేయాల్సి వస్తుందని అన్నారు. సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మాతా శిశు విగ్రహం వద్ద నుండి నర్సింగ్ స్కూల్, మెడికల్ విభాగం, క్యాజువాలిటీ మీదుగా సెంటర్ గేట్ వరకు నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. యూనియన్ కమిటీ సభ్యురాలు బి మంగతాయారు, సభ్యురాలు వెంకటలక్ష్మిలు మాట్లాడుతూ జీతం పెరిగే వరకు ఐక్యంగా పోరాడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు పలివెల వీరబాబుతో పాటు సభ్యులు ఆర్ రమేష్, ఎస్ వాసు, ఎం రవి, బి కృష్ణవేణి, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ వాళ్ళు దబదబాలుగా చర్చలు జరుపుతున్నా తప్ప ఈవో ప్రకారంగా వేతనాలు తగ్గడానికి నిర్లక్ష్యమైంది ఆనందిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం కలవ చేసుకుని జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కలవ చేసుకుని ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాల పెంపుదల చేయాలి. అలాగే ఈరోజు కార్మికులు ఆందోళన కార్యక్రమం జీజేసీ ప్రజలందరికీ తెచ్చేటట్టు ఆందోళన చేశారు. రాబోయే రోజుల్లో అత్యవసర పనులు నిలుపుదల చేయకుండా పనులు రన్ చేస్తూ రోగులకి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా చేస్తూ ఆందోళన నిరంతరం కొనసాగిస్తామని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, జీజేసీ కూడా సూపరింటెండెంట్ గారు కలెక్ట్ చేసుకుని వేతన ఒప్పందం అమలు చేయాలని. సంవత్సరం బట్టి మాత్రం మాకు 11,500 జీతం సరిపోవట్లేదని ఆందోళన చేస్తున్నాం. ఎందుకంటే పెరిగిన ధరలు పెట్టి జీతాలు రోగుల మధ్యలో మేము పనిచేస్తున్నామని. ఎందుకంటే మాకు ఏది ఇచ్చినా మాకు చూసేవాళ్ళు ఎవరు ఉన్నారో అందుకు మూలంగా మేము జీతాలు పెంచాలి అని అడుగుతున్నాం.